హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. అంకెం రియల్ ఎస్టేట్ అండ్ అమరావతి అప్డేట్స్కి అయితే స్వాగతం. ఇప్పుడు మనం వచ్చేసి అమరావతిలో కట్టబోతున్న ఐకానిక్ టవర్స్ హెచ్ఓడి బిల్డింగ్స్ మొత్తం కూడా ఎలా జరుగుతున్నాయి ఏంటి అని కూడా ఈ వీడియో చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడగడం జరిగింది. అందువల్ల వారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి చూసినాక చాలా అద్భుతాలు అయితే చాలా బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న బిల్డింగ్ వచ్చేసి అంటే కన్స్ట్రక్షన్ చేస్తున్న ఈ వర్క్ అయితే సీఎం ఉండబోయే టవర్ అండి. ఇది వర్క్స్ అయితే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. మొత్తం అయితే 25,000 మందితో మొత్తం కూడా పనులు వేగంగా పనులైతే జరుగుతున్నాయి. అండర్ డ్రైనేజ్ సిస్టమ్ వర్క్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి. అలాగే పనులన్నీ కూడా ఈ వీడియోలో చూడొచ్చు. స్కిప్ చేయకుండా చూస్తే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని కోరుకుంటాం. ఇక్కడొచ్చేసి మొత్తం అమరావతి రాష్ట్ర రాజధాని సీఎం గారు ఉండే బిల్డింగ్ అండి. ఈ బిల్డింగ్‌లో మొత్తం గూడా ఈ బిల్డింగ్ మొత్తం గూడా ఐదో బిల్డింగ్ ఇది. మొత్తం గూడా 50 ఫ్లోర్స్‌తో ఈ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. దీంట్లో 50 ఫ్లోర్‌లో గూడా 51వ ఫ్లోర్ అంటే పైన మొత్తం గూడా ఎలిఫ్యాడ్ దిగటానికి కూడా అనుకూలంగా ఉండేటట్టుగా ఎలిఫ్యాడ్ కూడా రెడీ చేస్తున్నారు. దీని పక్కన 3, 4 టవర్స్ కూడా ఉండబోతున్నాయి. అలాగే దీనికి ఎదురుగా అసెంబ్లీ కూడా ఉంటుందండి. అసెంబ్లీ వర్క్ కూడా జరుగుతూ ఉంది. చాలా అద్భుతంగా వేరే వీడియోలో మీకు అది కూడా నేను చూపిస్తాను. అయితే పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. కింద కాంక్రీట్ వర్క్స్, రాడ్ వర్కింగ్ అయితే ఈ వీడియోలో మీరు చూసుకోవచ్చు. అంతేకాకుండా మొత్తం 5 ఐకానిక్ టవర్స్‌ని నిర్మించడం జరుగుతుందండి. ఒక టవర్ నుండి మరొక టవర్ వెళ్ళడానికి వీలుగా కూడా నిర్మిస్తున్నారు. అంటే లోపల నుంచి అంటే ఒక టవర్ నుంచి మరో టవర్స్‌కి కూడా ఈ బిల్డింగ్ ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలు గానీ, మినిస్టర్ గానీ లేదంటే అక్కడ ఉండేటటువంటి వీళ్ళుంటారు కదా! వర్కర్స్ గానీ, అదే తర్వాత ఈ మామూలుగా జనాలు గూడా వచ్చి చూస్తానికి వచ్చిన వాళ్ళు గూడా ఈ ఒక బిల్డింగ్‌లో నుంచి ఒక బిల్డింగ్‌లోకి వెళ్ళే అవకాశం గూడా ఉంది. అట్లాగే మూడో అంతస్తులో ఆకర్షణీయమైనటువంటి గ్లాస్‌లో 900 మీటర్ల పొడవుతో ఉంటుందండి ఈ బిల్డింగ్ మొత్తం. ఇందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుందండి మెయిన్‌గా. ఈ మిగిలిన 4 టవర్స్ హెచ్ఓడి టవర్స్‌గా నిర్మిస్తున్నారు. అయితే ఈ ఐదో ఫ్లోర్ మాత్రం సీఎంఓ ఉన్న బిల్డింగ్ మాత్రం మొత్తం గూడా 50 అంతస్తులతో నిర్మిస్తున్నారు. అట్లాగే మిగతా 1, 2, 3, 4 కూడా 30 అంతస్తులతో నిర్మిస్తున్నారు. ఇవి లండన్‌కి చెందిన నార్మల్ ఫోస్టర్ సంస్థ రూపొందిస్తున్న నమూనాలండి ఇవన్నీ కూడా. చివరి దశకైతే పనులన్నీ చేరుకున్నాయి. అట్లాగే పనులు వేగవంతం పూర్తయ్యేందుకు ఉక్కుతో నిర్మించే డయాగ్రిడ్ ఆకృతులను కూడా అమరావతిలోనే బిగించనున్నారు. అట్లాగే 600 మెట్రిక్ టన్నుల ఇనుమును కూడా వాడుతున్నారు. హైగ్రేడ్ కాంక్రీట్ వాడుతున్నారు. అట్లాగే వరుసగా ఐకాన్ టవర్స్‌ని 1, 2, 3, 4 అలానే వరుసగా కన్‌స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ప్రెజెంట్ ఐరన్ దిమ్ములు కడుతున్నారు. ఈ వీడియోలో మీరు చూసుకోవచ్చు. సైడ్ వాల్స్ కూడా ఐరన్‌తోనే నిర్మిస్తున్నారు. వీ అట్లాగే మొత్తం కూడా 41 ఎకరాల్లో ఐకానిక్ టవర్స్ అయితే నిర్మించడం జరిగింది. అయితే 2018 డిసెంబర్‌లోనే స్టార్ట్ చేశారు. హైకోర్ట్ కాంప్లెక్స్ పక్కనే ఉంటాయి ఈ 5 టవర్స్ కూడా. అట్లా వీటిలో మొదటి 4-40 అంతస్తుల్లోనే ఉంటాయి. ఐదోది మాత్రం 50 అంతస్తులతో ఉంటుంది. దీనికి నంబరింగ్ కృష్ణా నది వైపు నుండి స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ టవర్స్ మధ్యలో నుండి మెయిన్ సెక్రటేరియట్ మీదుగా పాలడుగు మీదుగా వెళ్ళే విధంగా డిజైన్ చేశారు. ఇది పూర్తయితే అసలు దీన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవని చెప్పుకోవచ్చు. చాలామంది అంటున్నారు అసలు ఇక్కడ రాజధాని కన్స్ట్రక్షన్ చేయటం జరగదు, ఇక్కడ కింద భూమి సరిగ్గా లేదు ఇవన్నీ అన్నారు. వాటికి కూడా సంబంధించి ఈ వీడియోలో మొత్తం కూడా అవి ఎట్లా కన్స్ట్రక్షన్ చేస్తారో మొత్తం చెప్తారు. ఒకసారి ఈ వీడియో పూర్తి వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లండన్ కంపెనీకి చెందిన నార్మల్ ఫోస్టర్స్ సంస్థ మొత్తం రూపొందిస్తుందండి. ఈ సంస్థ ప్రపంచంలోనే అతి సుందరమైన కట్టడాలను డిజైన్ చేస్తుంది. ఈ టవర్స్ విశిష్టత ఏంటంటే పిల్లర్స్ ఏమీ లేకుండా టవర్స్‌ను నిర్మిస్తారు. ఇంత ఎత్తైన కట్టడాలను కట్టాలంటే కింద నేల అనేది గట్టిగా ఉండాలి కదా! అందుకని ఒక టవర్‌ని 52 మీటర్ల పొడుగు, 52 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల మందంతో కాంక్రీట్ దీనిని నిర్మిస్తారు. దీన్నే రాఫ్ట్ ఫౌండేషన్ అని అంటారు. రాఫ్ట్ ఫౌండేషన్ కనీసం 10 మీటర్ల లోతు వరకు నేలను తవ్వి 4 మీటర్ల మందమైన రాఫ్ట్ ఫౌండేషన్‌ని నిర్మిస్తారు. రాఫ్ట్ ఫౌండేషన్‌లో మొదటిగా పీసీసీ వేసి అంటే ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్‌ను వేసి నెక్స్ట్ వాటర్ ప్రూఫింగ్ చేసి ఈ ఫోర్స్‌మెంట్‌ని పెట్టి కాంక్రీట్ వేస్తారు. ఒక రాఫ్ట్ కాంక్రీట్ ప్రాసెస్‌ని రికార్డ్ స్థాయిలో 72 గంటల్లో పూర్తి చేశారు. అలాగే ఇలా ఒక్క రాఫ్ట్ ఫౌండేషన్‌లో 5,000 క్యూబిక్ కాంక్రీట్‌ని 600 మెట్రిక్ టన్నుల స్టీల్‌ని వాడనున్నారండి. అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే మధ్యలో కోన్ కాంక్రీట్‌ని వాడతారు.
టవర్స్‌లోని రూమ్స్‌ని కోసం గోడ లాంటి నిర్మాణాన్ని ఆర్‌సీసీతో నిర్మిస్తారు. ఈ కోన్ కాంక్రీట్‌ను అత్యధిక స్థాయిలో టెక్నాలజీతో నిర్మిస్తారు. ఫార్మ్ టెక్నాలజీ అంటారు. దీన్నొచ్చేసి ఫార్మ్ టెక్నాలజీ అంటూ నిర్మిస్తారంటారు. అలాగే డయాగ్రేడ్ స్ట్రక్చర్‌ని కూడా నిర్మిస్తారు. అట్లాగే ఈ పిల్లర్ ఏమీ లేకుండా అంటే డయాగ్రేడ్ స్ట్రక్చర్ అంటే పిల్లర్స్ ఏమీ లేకుండా నిర్మించడం అన్నమాట. అంటే విజయవాడ రైల్వే బిల్డింగ్ చూశారు కదా! అదే అలాగే పిల్లర్లు లేకుండా ట్రైన్ లోడ్‌ని బ్రిడ్జ్ మీద మోస్తుంది. అదే బ్రిడ్జ్‌ని నిలువుగా పెట్టుకొని ఊహించుకోండి. డయాగ్రేడ్ టెక్నాలజీ అదే వస్తుంది. అట్లాగే బిల్డింగ్ బరువుని కోర్ కాంక్రీట్ డయాగ్రేడ్ 2 షేర్ చేసుకొని స్ట్రాంగ్‌గా నిలబడుతుంది. దీంతో పిల్లరు ఏమీ లేకుండా ఈ టవర్స్ నిర్మిస్తారు. యాక్చువల్‌గా డయాగ్రేడ్ వల్లే బిల్డింగ్‌కి అందం వస్తుంది. ఈ టెక్నాలజీ వాడిన బిల్డర్స్ ఈ ప్రపంచంలో చాలా అరుదుగా కనిపిస్తారు. యూఎస్, లండన్, యూఏఈ అలా చైనా అలాంటి దేశాల్లో కూడా ఉంటుంది. మెయిన్‌గా మన దేశంలో అయితే గుజరాత్ లాంటి రాష్ట్రంలోనే ఈ టెక్నాలజీ వాడారు. ఈ టెక్నాలజీ మొత్తం కూడా బిల్డింగ్ 10 రోజుల్లోనే నిర్మించడానికి బాగా ఉంటుంది. చాలా తక్కువ మెటీరియల్‌తో టవర్స్ నిర్మించవచ్చు. ప్రెజెంట్ ఈ హెచ్ఓడి టవర్స్‌కి రాఫ్ట్ ఫౌండేషన్ ద్వారా పూర్తవుతున్నాయి. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.